రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఐపిబిలో ఆమోదించిన 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 35,000 మందికి ఉద్యోగాల కల్పనకు సంబంధించిన నిర్ణయాలకు అమాత్యులు పచ్చజెండా ఊపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. కృష్ణ, కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? గౌతమ్, ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ప్రతి నెల కూడా దాదాపు 2 కేబినెట్ సమావేశాలు అనేది నిర్వహిస్తూ వస్తుంది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం మాత్రం సుదీర్ఘ ఎజెండాతో సాగిందని చెప్పాలి. ఈ 2 ఏళ్లలో అతిపెద్ద కేబినెట్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కేబినెట్లో మొత్తంగా 87 ఎజెండా అంశాలను ఆమోదం తెలిపారు. ఇంత భారీ స్థాయిలో ఎజెండా అంశాలకు ఆమోదం తెలపడం ఈ 2 ఏళ్లలో ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఈ పెట్టుబడులకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి 35,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటన్నిటినీ కూడా ఇటీవలే ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి కూడా దాదాపు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నిర్ణయాలకు ఈ ఆమోదం అనేది లభించింది. వీటిలో ప్రధానంగా కనుక చూస్తే అటు భారీ పరిశ్రమలతో పాటు పర్యాటకం, అలాగే సంప్రదాయేతర ఇంధన వనరులు, అలాగే గ్రీన్ ఎనర్జీ, అలాగే పర్యాటక రంగం, అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటుగా రాజధాని అమరావతికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇందులో కనుక చూస్తే అటు మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు 426 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా అటు జ్యుడిషియల్ దీనికి అకాడమీకి సంబంధించి కూడా 130 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే ఈ రాజధాని అమరావతి పరిధిలోనే 5 స్టార్ హోటళ్లు, అలాగే కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించి వాటికి రాయితీ కల్పించే అంశానికి కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. ఈ అంశానికి సంబంధించి కొద్దిమేర చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు అటు మంత్రి నాదెళ్ల మనోహర్ ఈ రాయితీలు అనేది హోటళ్ల యాజమాన్యాలకు కాకుండా ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి నేరుగా లబ్ధి కలిగేలాగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ స్పష్టంగా ఒక విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైతే ప్రధానంగా ఈ కొత్తగా ఏర్పడుతున్న రాజధాని అమరావతిలో పెద్ద స్థాయి హోటళ్ళు, అలాగే 5 స్టార్ హోటళ్ళు వంటివి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి రాయితీలు కల్పిస్తేనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇదే సీఎం అభిప్రాయానికి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా సమర్థించినట్లుగా తెలుస్తుంది. ఇక ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న సిపిఎస్ విధానానికి సంబంధించి వాళ్ళ కేబినెట్లో ఒక కీలక నిర్ణయం జరిగింది. ఏదైతే ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ విధానం అటు 2004కు ముందు రిక్రూట్ అయిన నోటిఫికేషన్లో రిక్రూట్ అయిన వాళ్ళు, అలాగే 2004 తర్వాత 2004 సెప్టెంబర్ 1 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు, ఇలా 2 వర్గాలుగా ఉన్నారు ఉద్యోగులు. ఏదైతే 2004 సెప్టెంబర్ 1 తర్వాత నుంచి అటు ఉమ్మడి రాష్ట్రంలో సిపిఎస్ అనేది అమల్లోకి వచ్చిందో దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆ సిపిఎస్ విధానం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అయితే 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలోకి వచ్చిన వారికి మాత్రం సిపిఎస్ విధానం పరిధిలో నుంచి వారిని తొలగించి వారికి పింఛన్ల అంశానికి సంబంధించి పాత ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ కేబినెట్లో ఒక కీలక నిర్ణయం అనేది రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓజీ మెమరీ ఆర్డర్ ఎంఓ ఉందో 51 దానికి అనుగుణంగానే పాత ఓపీఎస్ విధానం అంటే వారికి సిపిఎస్ విధానం పింఛన్కి సంబంధించి సంబంధం లేకుండా పాత ఓపీఎస్ విధానం ద్వారానే వారికి పింఛన్ విధానంలో అమలు చేయాలని చెప్పి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు 11,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ఒక కీలక చర్చ అనేది మంత్రివర్గంలో జరిగింది. ఏదైతే క్రిమినల్స్ వచ్చేవారు క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు వైసీపీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు వివిధ ఉదాహరణల్లో సంబంధించి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల ఏదైతే గాది సాయికృష్ణ ఘటనకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే డిఎస్సికి సంబంధించిన అంశం కావచ్చు, ఇలా వివిధ అంశాలకు సంబంధించి కుట్రపూరిత రాజకీయాలు ఆ పార్టీ చేస్తుందని చెప్పి ఆయన ధ్వజమెత్తారు. అలాగే కులపరమైన సమావేశాలు అటు రాజకీయ పార్టీలుగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో కులపరమైన సమావేశాలు నిర్వహిస్తూ కులాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న కుట్రల్ని
మంత్రులంతా కూడా ధీటుగా తిప్పికొట్టాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు మంత్రులకు జారీ చేశారు. అనవసర విషయాల్లోకి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాగితే కూడా మంత్రులందరూ కూడా కూటమి ఐక్యత చాటలుగా స్పందించాలని చెప్పి స్పష్టమైన దిశానిర్దేశం అనేది అన్ని శాఖల మంత్రులకు చెప్పారు. అలాగే ఒక శాఖకు సంబంధించిన మంత్రి ఇది తనకి సంబంధించిన అంశం కాదని దాన్ని వదిలేయకుండా ప్రతి శాఖకు సంబంధించిన అంశాల మీద అవగాహన పెంచుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఆయన మంత్రులు స్పందించాలని చెప్పి ఏదైతే అటు విపక్షం నుంచి స్పందన వస్తుందో దానికి సంబంధించి కూడా ధీటుగా సమాధానాలు చెప్పాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే గతంలో కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన ఊరంతా ఒకరిని బహిష్కరించినప్పుడు వారిని వెనకేసుకొస్తూ వైసీపీ వారికి వంతపాడటం, అలాగే దానికి టీడీపీ వాళ్ళ వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పి రాజీలు చేసి కూర్చే ప్రయత్నాన్ని కూడా ఊరంతా వ్యతిరేకించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఇంతటి కుట్ర రాజకీయాలు చేసేవారిని తాను ఎప్పుడూ చూడలేదని కూడా ఒక విధమైన అసహనం సీఎం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి అన్ని కుట్రలపైన కూడా మంత్రులంతా ధీటుగా సమాధానం చెప్పేలాగా సన్నద్ధం కావాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే రేపటి నుంచి అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇంటింటికి ప్రచారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చెప్పి ముందే ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దాదాపు 40 రోజుల పాటు 2 ఏళ్ల పాలన విజయాలను తీసుకెళ్లాలి, 40 రోజుల పాటు అని చెప్పి ఒక కార్యాచరణ అనేది రూపొందించుకున్నారు. ఈ కార్యాచరణకు సంబంధించి కూడా మంత్రులు కొన్ని అభిప్రాయాలు అటు మంత్రి నారా లోకేష్ వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఒకవైపు రాష్ట్రంలో ఈ ఓటర్ల ప్రక్రియకు సంబంధించి సర్ అనేది సాగుతుందో ఈ సర్ విధానం కొనసాగుతుండగా ఈ ఇంటింటి ప్రచారం అనేది ఇప్పుడే చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని కూడా మంత్రులు కొందరు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై నారా లోకేష్ కూడా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఇటు పెట్టుబడుల స్థాపన అలాగే ఉద్యోగాల కల్పన ఈ రెండు ప్రధాన అంశాలుగానే ఇవాళ మంత్రివర్గం అనేది సాగింది. అలాగే రాజకీయ కుట్రలను ధీటుగా తిప్పికొట్టాలని ఒక రాజకీయపరమైన చర్చ కూడా ఈ మంత్రివర్గ సమావేశం అనంతరం సాగింది. గౌతమ్, ఇది ఇవాళ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.